పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. నేను నా పేరు కొంతం శివరుద్రప్ప. మన అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా గుంటూరులో జీవీఎస్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటిది ఏర్పడింది. 2021 జూలైలో ఏర్పడింది. అదేవిధంగా మా జిల్లాలో అనంతపురం జిల్లాలో 2021 అక్టోబర్ 10వ తేదీన ఈ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటిది ఏర్పడింది. దాదాపు ఇప్పటి వరకు 300 సభ్యత్వంతో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏకతాటిపైకి ఈ వేదిక ద్వారా మేము తీసుకురాగలిగినాము. ఇప్పటికే ఈ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటిది 23 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పద్మశాలి ఉద్యోగులందరినీ కూడా ఒకే వేదికపైకి ఏకతాటిపైకి తీసుకొచ్చేసి ఉద్యోగస్తులందరినీ కూడా ఐక్యంగా ఉంచి ఉద్యోగస్తుల మధ్య సమన్వయంతో వాళ్ళు చేసుకునే విధంగా ఈ వేదిక అనేది చాలా ఉపయోగపడింది. ఇది పద్మశాలి ఉద్యోగులకు ఇది ఒక వరం లాంటిది. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటిది భవిష్యత్తులో కూడా ఇది మరింతగా విస్తరించి అన్ని రంగాల్లో కూడా మా పద్మశాలి ఉద్యోగులకైతేనేమి పద్మశాలీయులకైతేనేమి మేము మంచి సర్వీస్ అందించాలన్నటువంటి సంకల్పంతో మేము ముందుకు వెళ్తామని భావిస్తున్నాం. పేరు తాడూరు చంద్రశేఖర్, పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ప్రతి సంవత్సరం మరి మంచి ప్రముఖులు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పద్మశాలి ప్రముఖుల చేత డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడం అనేది మాకు గర్వకారణం. పద్మశాలీల్లో దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 మంది మెంబర్షిప్తో ఈరోజు మేము ఒక సంఘంగా ఏర్పాటు కావడం అనేది జరిగింది. మరి సంఘం యొక్క ఆశయాలు ఏంటంటే ఉద్యోగులు వివిధ హోదాలో ఉన్నటువంటి వారు ఎవరికి వారు వేరువేరు అనే కాకుండా అందరూ ఒక తాటి మీద ఉంటూ మరి ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక సేవ చేస్తూ మరి పద్మశాలి సమాజానికి ముందుకు తీసుకుని పోయే క్రమంలో ఉద్యోగుల యొక్క పాత్ర గణనీయంగా అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. సో దానికి తగ్గట్టుగా అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మన అనంతపురం జిల్లా జడ్జి కార్యాలయంలో ఉన్న మేడం గారు శ్రీమతి వనమాల సుబ్బలక్ష్మమ్మ గారి చేతుల మీదుగాను, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శ్రీ గంజి మల్లికార్జున ప్రసాద్ గారి చేత ఆవిష్కరణ చేయించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి మీరు ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ వచ్చి మాకు సహకరిస్తున్నందుకు మా సంఘ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 2 నెలల క్రితం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 2 months బ్యాక్ అనంతపురం ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళకి మా ఎంప్లాయర్స్ అసోసియేషన్ ఉంది అనేది తెలిసింది. వీళ్ళు వచ్చి సాధారణంగా ఈ అనంతపురానికి ఆహ్వానించడం, ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒక పద్మశాలీలు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకొని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బాగా డెవలప్ చేస్తూ, ఇంతకుముందు నేను నెల్లూరు, కడపలో, అక్కడ నుంచి విజయవాడలో పనిచేసేటప్పుడు కూడా అసోసియేషన్స్కి వెళ్ళేదాన్ని. అక్కడ కూడా ఈ పేవా పెట్టి ఎంప్లాయర్స్ అసోసియేషన్ అనేది ఈ మధ్యనే వచ్చింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాగా డెవలప్ చేస్తూ ఇక్కడ అందరికీ మామూలుగా నేను కూడా తిరుపతి అసోసియేషన్ తరఫున ఎవరైనా మన పద్మశాలి కమ్యూనిటీలో స్టేట్ ఫస్ట్ కానీ ఆ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అమౌంట్స్ అంటే గిఫ్ట్ లాగా వాళ్ళకి పారితోషికాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి బాగా చదువుకునేలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ కూడా ఉంది అంటే సరే పిలిచారు, మనం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేద్దామన్న ఇంట్రెస్ట్ తోటి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా ఐకమత్యంగా చాలా మంచిగా ఈ అసోసియేషన్ని డెవలప్ చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని అనిపిస్తుంది. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో ఎంప్లాయర్స్ని సన్మానించడం కానీ, ఎంప్లాయర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి రిటైర్డ్ ఎంప్లాయర్స్ని గౌరవించడం అండ్ ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళకి కానీ ఎంప్లాయర్స్కి కానీ చేయడం, మాకంటూ ఒక గుర్తింపుగా ఎంప్లాయర్స్ అసోసియేషన్ ఉంది అనే దానికి క్యాలెండర్ డైరీ పెట్టడం అనేది చాలా మంచి పరిణామము. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందువల్ల ఈ అసోసియేషన్ని ఎంకరేజ్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.